పీడీఐ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. అసలు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అంటే ఏంది, పీడీఐ అంటే ఏంది అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో అయితే మొత్తం మీకు పీడీఐ గురించి అయితే ఉంటుంది. అసలు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే పీడీఐ అనేది మనం షోరూంలో అయితే అస్సలు చేయించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళే కాబట్టి మనకి నిజమైన సమాధానం అయితే ఇయ్యరు. మనం బయటే పీడీఐ వాళ్ళని అయితే మాట్లాడుకోవాలి. అలాగే నేనైతే మీకు పీడీఐ వాళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే మాత్రం ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఇప్పుడైతే చూడండి, తనైతే మొత్తం నీట్గా అయితే చూస్తున్నాడు, ఓపికతోటి మంచిగా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. లాస్ట్లో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం అయితే చూస్తున్నారు. ఫస్ట్ అయితే మీరే చూసేసేయండి. తనైతే పీడీఐ చేస్తున్నారు కదా, మీరే మొత్తం అయితే చూసేసేయండి. ఇప్పుడైతే తను పెయింట్ అయితే చెక్ చేస్తున్నారు. షోరూమ్ వాళ్ళు ఏమన్నా రీపెయింట్ వేసారనేమో అని చెక్ చేస్తున్నాడు. పీడీఐ అంటేనే మొత్తం పిన్ టు పిన్ అయితే చెక్ చేస్తారు.
ఇది దాటి ఉండకూడదు ఎప్పుడైనా సరే. ఇది లాంగ్ వెళ్ళాల్సింది ఉందా నాకు కొంచెం ఫిక్స్ చేసేవాడి అని చెప్పి మీరు సర్వీస్ వాళ్ళకి మీకు ఐడియా ఉంటే చెక్ చేసుకున్నారనుకో, తక్కువ ఉందనుకో అన్నీ చేయించుకుంటారు బెటర్. కానీ దీన్ని ఎప్పుడు హాట్లో ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు. ఇది ఓపెన్ చేస్తే మనకు మొహం మీద కొట్టేస్తారు. అవి అప్రాక్సిమేట్గా 100 degrees ఓపెన్ చేయకూడదు. ఇది రిజర్వాయర్ ట్యాంక్ అంటారు, ఎక్స్పెన్షన్ ట్యాంక్ అని కూడా అంటాం అనమాట. మనం ఇది ఓపెన్ చేసి ఫిల్ చేసుకోవాలి ఎప్పుడైనా ఫిల్ చేసుకోవాలనుకుంటే. సో గ్రీన్ కలర్ కూలెంట్ మనకు రెగ్యులర్గా దొరుకుతుంది, అలా యూజ్ చేయకూడదు అనమాట. పింక్, గ్రీన్, వైలెట్ ఇట్లా స్పెసిఫికేషన్ బట్టి ఉంటుంది అనమాట. ఓన్లీ దీంట్లో మనకి ఏదైతే స్పెసిఫికేషన్ ఇచ్చాడో అది మాత్రమే యూజ్ చేయాలి 100%. వారంటీ క్లెయిమ్ అవ్వాలన్నా సరే, ఇంజన్ బాగుండాలన్నా సరే అది మాత్రమే యూజ్ చేయాలి. సెకండ్ ఆప్షన్ మనకి లేదన్నమాట. దీన్ని ఫిక్స్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎట్లా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇది కూడా పర్ఫెక్ట్గా లాక్ చేయాలి. ఇది లాక్ చేయకపోయినా సరే మీకు కూలెంట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ప్రెజర్ క్రియేట్ అవుతుంది బైక్ కొట్టేసి. ఆ ప్రెజర్ క్రియేట్ చేసినప్పుడు వేపర్ ఫామ్ అవుతుంది. అది దీంట్లోనే ఉందనుకోండి, చల్లబడ్డాక మళ్ళీ వాటర్ కింద మారిపోతుంది. అది ఆ వేపర్ బయటకు వెళ్ళిపోతే వాటర్ కంటెంట్ తగ్గిపోయి మీకు బాయిల్ అయిపోతుంది. ఇది మాత్రం ఎప్పుడు హాట్లో ఉన్నప్పుడు అస్సలు ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మీకు ఆల్టర్నేటర్ డైనమో అంటారు అనమాట. మనం ఏసీ ఆన్ చేసినప్పుడు ఒకసారి ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఉంది గ్రీజ్. సో ఇట్లా గ్రీజ్ ఉండడం వల్ల ఏంటంటే కరోజన్ రాకుండా ఉంటుంది, కిలం పట్టకుండా ఉంటుంది అనమాట టెర్మినల్స్ దగ్గర. నెక్స్ట్ ఈ ఫ్యూజ్ యూనిట్లో ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే అంటే అయినప్పుడు మీరు చూసుకోవచ్చు. లేదంటే మీరు కంగారు పడకుండా ఏంటంటే ఒక్కొక్కసారి లూజ్ కాంటాక్ట్స్ ఉన్నా సరే ఏజింగ్ బట్టి డస్ట్ వెళ్ళకపోవడం వల్ల ఇట్లా ఉంటుంది. సో ఈ రిలేస్ కానీ ఏదన్నా దీని మీద ఇండికేషన్ బట్టి సేమ్ ఇంతే అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. నార్మల్గా వేరే బ్రాంచ్లో అయితే ఏంటంటే టెంపరీ ఫ్యూజ్ ఇస్తారు ఆ టైంకి చేసుకోవడానికి. దీంట్లో ఏంటంటే అది ప్రొవైడ్ చేయట్లేదు అంటే యాక్చువల్లీ ఇట్లా పెట్టేసి మనం పర్ఫెక్ట్గా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు లాక్ అయింది. ఫ్లోట్లో వెళ్తే 70,000కి స్టార్ట్ అవుతాయి, సౌండ్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ టైర్స్ ఏంటంటే రెగ్యులర్గా మీరు నైట్రోజన్ ఫిల్ ఏంటంటే మీరు టైర్స్ అన్ని ఫ్లాట్ చేసుకుని ఇంక్లూడింగ్ స్పేర్ టైర్ నైట్రోజన్ పట్టించుకున్నారంటే మీకు మైలేజ్ వస్తుంది, ప్లస్ టైర్ లైఫ్ పెరుగుద్ది. ఫస్ట్ హీట్ అవ్వదు అనమాట నైట్రోజన్ వల్ల. సో టైర్ లైఫ్ పెరుగుద్ది, రన్నింగ్ కూడా బాగుంటుంది, ఇంకా స్మూత్గా ఉంటుంది, టైర్ సౌండ్స్ కూడా రావన్నమాట. ఇవన్నీ కామన్గా ఇంకా మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిందే. ఈ స్పార్క్ ప్లగ్స్ అన్నాయి ఇది ఓపెన్ చేస్తే ఈ స్విచ్ కాదన్న లాక్ అన్న ఏబిఎస్. ఇది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేస్తే పైకి లేస్తుంది అనమాట. ఏబిఎస్ మాడ్యూల్ అనమాట, బ్రేక్కి సంబంధించిన కంట్రోల్ మాడ్యూల్ అనమాట. ఈ కాయిల్స్ దీని లోపల ఉంటాయి స్పార్క్ ప్లగ్స్. 40,000 కిలోమీటర్స్కి ఒకసారి అది కూడా చేంజ్ చేసుకుంటే ఏంటంటే మీకు మైలేజ్ బాగా వస్తుంది. సింపుల్గా ల్యాగ్ అవ్వకుండా, మిస్సింగ్ రాకుండా అట్లా ఉంటుంది. 3 సిలిండర్ ఇంజిన్గా కొంచెం వైబ్రేషన్ అనిపిస్తుంది. ఈ పోతే ఏంటంటే రెగ్యులర్గా ఇంకా అంటే స్పార్క్ ప్లగ్ డిగ్రేడ్ అవుతుంది కదా, దాంతో మీకు ఇంకా బాగా తెలుస్తుంది ల్యాగ్ అండ్ అలాగే మిస్సింగ్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. అవి 40,000కి ఒకసారి. ఫ్యూయల్ ఫిల్టర్ కూడా 40,000 to 60,000 మధ్యలో ఒకసారి చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. అవి చేంజ్ చేసుకుంటే ఏంటంటే మీకు అడ్వాంటేజ్ మైలేజ్ బాగా వస్తుంది. ఫస్ట్ ఇంటీరియర్ అయితే ఈ పైకి లేపుతుంటే పైకి పెరుగుతుంది. ఇక్కడ ఇంకో లెవర్ ఉంటుంది, ఇక్కడ ఈ బ్యాక్ చూపిస్తుంది. నెక్స్ట్ స్టీరింగ్ పైకి కిందకి అనుకోవడానికి ఒక్కసారి పైకి కిందకి మాత్రమే పనిచేస్తుంది. ఇది టెలిస్కోప్ ఉండదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి హెడ్లైట్ కంట్రోల్స్ అనమాట. మీకు ఏంటంటే దీంట్లో ఆటో ఫంక్షన్ వస్తుంది. అంటే ఆటో అంటే ఏంటంటే ఇల్యూమినేషన్ బట్టి ఆటోమేటిక్గా లైట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి అనమాట. ఇది ఆఫ్లో ఉంటే ఏంటంటే కంప్లీట్ ఆఫ్లో అయితే ఓన్లీ డిఆర్ఎల్స్ మాత్రమే రన్నింగ్లో ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫాగ్ ల్యాంప్స్ కింద ఒక చిన్న ట్రయాంగిల్ ఉన్నాయి కదా, ఆ లైట్స్ అనమాట. ఇది ఆన్ చేస్తే అప్పుడు పెద్ద పైన ఉంటుంది కదా, అది ఆన్ అవుతుంది. ఇది పాస్, ఇది హై బీమ్, ఇది నార్మల్. నెక్స్ట్ ఇది వైపర్ కంట్రోల్స్. మీకు ఎప్పుడైనా సరే స్టీరింగ్ ఫ్రీ అవ్వాలంటే ఇంజిన్ స్టార్ట్ చేయాలి. ఇంజిన్ స్టార్ట్ చేయకుండా బలవంతంగా మనం ఎక్కువ సార్లు దీన్ని చెప్పడం వల్ల ఏంటంటే క్యాలిబ్రేషన్ పాడైపోతుంది. అంటే ఏంటంటే యాంగిల్ పొజిషన్ సెన్సార్ అనేది మిస్ మ్యాచ్ అయ్యింది. దానివల్ల మీకు స్టీరింగ్ సెంటర్కి ఉన్నా కానీ కారు ఒక పక్క ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది క్యాలిబ్రేషన్ చేయించుకోవాలి. అది సెట్ అయిపోయింది సిస్టమ్తో, మళ్ళీ రీసెట్ చేయాలన్నమాట. ఇది మీకు నార్మల్. నెక్స్ట్ ఏంటి 360 కెమెరా మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి ఫంక్షన్ అవ్వట్లేదు. ఒకసారి క్లోజ్ చేసి మీకు ఐడియా వస్తుంది. సో 360 ఇది సేమ్ అటు సైడ్ కూడా అంతే. నెక్స్ట్ ఏంటంటే ఏసీ ఆఫ్లో ఉంటుంది.
ఇప్పుడు మనం జస్ట్ ఒక స్టెప్ అంటే ఏసీ ఆన్ అయిపోయింది, ఎయిర్లో ఏసీ ఆఫ్లో ఉంది కానీ బ్లోవర్ రన్ అవుతుంది, అంటే ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంది, దీనివల్ల కన్జంప్షన్ ఏం పెరగదు. మనం ఎప్పుడైతే ఏసీ ఆన్ చేస్తామో అప్పుడు మాత్రమే ఇంజిన్ మీద లోడ్ పడుతుంది. ఫ్యూయల్స్ నుండి ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరేచర్ 22 degrees ఉంది. ఇప్పుడు ఆటో ఫంక్షన్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా 22 degrees ఎలా ఉందో అలా మెయింటైన్ అవుతుంది కంటిన్యూస్గా. మీరు ఈ టెంపరేచర్ని లో చేశారనుకోండి, మ్యాక్సిమం టెంపరేచర్లో ఉంది, ఆటోమేటిక్గా బ్లోవర్ స్పీడ్ పెరుగుతుంది. ఈ ఆటోలో ఉంటే, ఆటోలో లేకపోతే మీరు మాన్యువల్గా మార్చుకోవాలన్నమాట. ఇవి రేర్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, అది హై బీమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం ఏంటంటే ఫాగ్ టైంలో ఎక్కువ ఇల్యూమినేషన్ కావాలి కదా, దానికి లైట్, ఇది ఎక్కువ మోడ్ అనమాట. ఎకానమీ డ్రైవ్ మోడ్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆటో స్టార్ట్ స్టాప్, ఇది హిల్ డీసెంట్ కంట్రోల్. మనం డౌన్ హిల్ వెళ్తున్నప్పుడు ఏంటంటే వీల్ స్పిన్ అయ్యి జారుతుంటుంది కదా, ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఏంటంటే మీకు టైర్స్ అనేవి ఒక పర్టికులర్ మూమెంట్తోనే వెళ్తాయి, ఓవర్ స్పిన్ అవ్వవు అనమాట. నెక్స్ట్ ఇది 4 హజార్డ్స్, 4 ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. నెక్స్ట్ ఇది లాక్ అన్లాక్, మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉండి ఇది ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది 360 యాక్టివేట్ చేయడానికి. ఇదేంటంటే ఫ్రంట్ ఇక్కడ నుంచి ఎయిర్ వస్తుంది, మనకి ఇక్కడ మిస్ట్ పట్టేసినప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్ రావడానికి. ఇది రేర్ బిఫోర్ ద రెడ్ కలర్ లైన్స్ కనిపిస్తుంది కదా, అవి హీట్ అయ్యి దాని మీద ఉన్న మిస్ట్ పోయింది అనమాట. క్లోజ్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడ వరకు మాత్రం వస్తుంది, కానీ మాన్యువల్గా మనం క్లోజ్ చేసుకోవాలి. ఈ ఫ్రీక్వెంట్ ఇష్యూస్ కామన్ అనమాట. ఈ డెక్సాన్కి దీనికి ఇవన్నీ రెగ్యులర్గా ఇలాగే కనిపిస్తాయి, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ గ్రాబ్ హ్యాండిల్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ కవర్స్ అన్నీ చింపేయాలి. మీరు ఏదైనా అంటే పూజ కానీ అట్లాంటివి ఏదైనా తెచ్చుకుంటే అది అయిపోయిన వెంటనే ఈ కవర్స్, సీట్ కవర్స్ మొత్తం అన్నీ తీసేయండి, ఏది ఉంచమంటుంది కార్లో మాత్రం. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అయింది క్లీన్ చేసి మనది చాలు, నేను చెప్తాను. ఇప్పుడు వద్దనుకున్నాను అనుకోండి, దీన్ని ఇలా బ్లాక్ చేసేయచ్చు అనమాట కంప్లీట్. దీంట్లోంచి ఎయిర్ ప్రెజర్ రాదనమాట, ఓన్లీ 2 వెంట్స్ నుంచి వస్తుంది. మనకి రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆఫ్లో ఉన్నాయి, గాలి ఏం రాదు. ఇది ఇటు స్వైప్ చేస్తే గాలి వస్తుంది అనమాట. దీన్ని మనం ఎలా కొలతాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆమ్రెస్ట్ స్టోరేజ్. నెక్స్ట్ ఏంటి మీకు అడ్జస్టబుల్ ఆమ్రెస్ట్ వస్తుంది. ఇది హ్యాండ్ బ్రేక్, మీకు కార్ డ్రైవింగ్ అలవాటు ఉంది. ఇక్కడ ఏదైనా మీరు కాయిన్స్ కానీ ఇట్లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. లో బాక్స్ ఇక్కడ ఉంది, ఇది మనకి చూడండి ఇప్పుడు లైట్గా వస్తుంది, గాలి వస్తుంది అంతే. కూల్ అంటే మనకి ఫ్రీజ్ అయ్యేంతగా మెడిసిన్స్ కానీ ఏదైనా క్యారీ చేసినప్పుడు ఇన్సులిన్ కానీ ఇటువంటి క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ సాకెట్స్ ఇవన్నీ. సో ఏంటంటే వెనకాల నుంచి పవర్ విండోస్ ఆపరేట్ చేయలేదు, ఇక్కడ నుంచి మాత్రం ఆపరేట్ అవుతాయి. కానీ మీరు ఇక్కడ చూస్తే చూడొచ్చు పని చేయట్లేదు. బటన్ ఆఫ్లో ఉన్నప్పుడు లైట్ గ్లో అవ్వదు, అప్పుడు మాత్రం మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయగలరు. బ్యాక్ రెండు ఇస్తాను మీకు. వాల్యూమ్ కంట్రోల్, స్టీరింగ్లో మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటుంది. అప్పుడు ఈ బటన్ ఉంది కదా మధ్యలో కూడా ప్రెస్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే మీరు ఛానల్ స్విచ్ చేసుకోవాలన్నా ఇట్లా అనమాట. ఈ ఫంక్షన్స్కి మధ్య ఈ బటన్స్ యూజ్ అవుతాయి. ఇదేమో వాయిస్ కమాండ్ కంట్రోల్. టర్న్ ఆఫ్ ద ఏసీ. Say a command. Say a command. టర్న్ ఆఫ్ ద ఏసీ. Sure, I have turned off the AC. సో అట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ ఆన్సర్, కాల్ డిక్లైన్, క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్స్ అనమాట ఇవి. మీరు ఇది ఒకసారి ఇట్లా ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఏం లేదన్నా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఇక్కడ ఒక సింబల్ వచ్చింది కదా, ఇది క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన సింబల్ అన్నమాట. ఇది ఎనేబుల్లో ఉన్నప్పుడు అబోవ్ 40 స్పీడ్లో ఉన్నప్పుడు మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దీన్ని పైకి పెట్టారనుకోండి సెట్ అవుతుంది, మీకు స్పీడ్ చూపించి. మధ్యలో క్యాన్సిల్ చేయాలన్నా రీసెట్ చేయాలన్నా ఇది కిందకి ప్రెస్ చేయాలి. రీసెట్ మళ్ళీ ఒకసారి బ్రేక్ తొక్కారంటే డిసెంగేజ్ అయిపోతుంది. మళ్ళీ కింద నొక్కారంటే ఆటోమేటిక్గా మీరు ఏ స్పీడ్లో లాక్ చేశారో క్రూజ్లో ఆ స్పీడ్లో క్రూజ్ అవుతుంది.
మీరు ఒకసారి పైకి పెంచారు అనుకో 1 కిలోమీటర్ 1 kmph పెరుగుతుంది, కిందకి చేస్తే 1 kmph తగ్గుతుంది. ఇదేంటంటే మీకు క్లస్టర్ టాగిల్ చేసుకోవడానికి. దీంట్లో మీకు ఓకే బటన్ కూడా పనిచేస్తుంది. సేమ్ ఇక్కడ ఏదో ఫంక్షన్ వచ్చింది ఇక్కడ కూడా అట్లా వస్తుంది. ఇదిగోండి ట్రిప్ బి వచ్చింది. ఇప్పుడు ఒకసారి మీరు కనిపిస్తుంది బి ఏ. నెక్స్ట్ మెయిన్ మెనూలోకి వెళ్తున్నాం. సెట్టింగ్స్, క్లస్టర్ సెట్టింగ్స్, లేఅవుట్, నావిగేషన్. ఒకవేళ మీరు దీంట్లో నావిగేషన్ పెట్టుకుంటే కనుక దీన్ని ఎనేబుల్ చేసుకున్న దీంట్లోకి వచ్చిన తర్వాత మధ్యలోకి ప్రెస్ చేశారని నావిగేషన్లోకి వెళ్తుంది. ఓన్లీ కాంపాస్ ఫంక్షన్తో వస్తుంది. కొన్ని కార్స్ నెక్స్ట్ వన్ టాప్ ఎండ్లోనే గట్రా ఏంటంటే ఈ క్లస్టర్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఇక్కడ నావిగేషన్ కూడా చూపిస్తుంది, కానీ దీంట్లో ఫంక్షన్ రావట్లేదు. సో ఇక్కడ వరకు మీకు మొత్తం అంతా ఇంజన్ స్టార్ట్ స్టాప్ మీకు కంట్రోల్స్ చెప్పాను. వైపర్స్ కూడా ఆటో ఫంక్షన్ వస్తుంది దీంట్లో కూడా. మనకి ఇట్లా అన్నామంటే ఒకసారి స్వైప్ అంటే జస్ట్ ఒకసారి ఇట్లా వచ్చి పోతాయి అనమాట. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, స్పీడ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి పక్కన కొంచెం వైపర్ ఆన్ అవుతుంది. ఎట్లా అన్నారంటే వాటర్ వస్తుంది, ఇది తిప్పేది ఏంటంటే అసలు అనుకుంటే ఒకసారి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది అనమాట వైపర్. ఇది ఆటో డిమింగ్ ఫంక్షన్ వస్తుంది, అంటే ఆటోమేటిక్గా గ్లేయర్ తగ్గిపోతుంది అనమాట నైట్ అయ్యేటప్పటికి. ఇప్పుడు ఇది ఇలా ఉండడం వల్ల ఏంటంటే డోర్ ఓపెన్ అయినప్పుడు లైట్ గ్లో అవుతుంది. ఇక్కడ వరకు ఇది. నెక్స్ట్ ఏంటంటే సీట్ బెల్ట్స్. మీకు ఐడియా ఉందేమో మొత్తం. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అందుకని ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. ఇప్పుడు మీరు సీట్ బెల్ట్ పెట్టేసి బీప్ సౌండ్ వస్తుంది రన్ అవుతున్నప్పుడు, డోర్ క్లోజ్ చేసి గేర్ వేసిన తర్వాత వస్తుంది అనమాట. మిగిలినవన్నీ మనం చెక్ చేసుకున్నాం ఫిజికల్గా. ఇట్లా లోపల ఇట్లాంటివి అవేముండవా? ఏదన్నా లోపల ఇప్పుడు మీకేంటంటే ఏదైనా ఫిట్మెంట్ ఇష్యూ ఉంటుంది అంతే. దీంట్లో మీకు ఇక్కడ ప్యానల్ గ్యాప్స్ కానీ ఇట్లాంటివి ఏం కనిపించినప్పుడు మనం దీన్ని చెక్ చేయడానికి ఫిజికల్గా ఏముండదు అనమాట. దీంట్లో మార్చడానికి కూడా ఏముండదు. ఇరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇదంతా క్లిప్ సిస్టమే. ఇప్పుడు గట్టిగా మనం పట్టుకుని లాగితే చేతిలోకి వస్తుంది, మళ్ళీ మనం ఇలా పెట్టేలా నొక్కితే కూర్చుండిపోయింది. క్లిప్ ఇరిగిపోయిందంటే ఆటోమేటిక్గా ప్యానల్ గ్యాప్ వచ్చేస్తుంది ఇది చూడడానికి. డోర్స్ ఓపెన్ చేసి మనం ఇది మాత్రమే ర్యాపింగ్ సౌండ్ మాత్రమే చెక్ చేయాలి. లాస్ట్ వెళ్ళే ముందు చెక్ చేసుకుంటాను నేను అవన్నీ ఒకసారి. మార్నింగ్ ఓపెన్ చేసింది కాబట్టి వస్తుంది, లేకపోతే పోయిద్ది అనమాట ఆటోమేటిక్గా. ఇది రాదనమాట, లైట్ ఫెయిల్ అయితే. ఒకసారి నేను అది కూడా చెక్ చేస్తాను అడిగారు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ లైట్ అనమాట. ఈ లైట్ రాకూడదు అసలు, వచ్చిందంటే ఇంజిన్ సీజ్ అయిపోయినట్టు. ఇది ఇంజిన్ చెక్ లైట్. ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఇది పోవాలి. ఇది సీట్ బెల్ట్ వార్నింగ్. ఇది హ్యాండ్ బ్రేక్. ఇది డైనమో లైట్ అంటాం మనం. అంటే డైనమో కనుక ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి, ఈ లైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ లైట్ వచ్చిందంటే మనకి బ్యాటరీ ఛార్జింగ్ మొత్తం దిగిపోయింది అనుకోండి, కార్ ఆగిపోయింది. ఇది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఏబిఎస్ లైట్ వస్తుంది. ఇది ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్, ట్రాక్షన్ కంట్రోల్, టీపీఎంఎస్, స్టీరింగ్. ఇది అనమాట. ఇది పెద్ద ప్రెస్ చేసి ఆన్ చేసి ఈ లైట్ పోయిద్ది అనమాట. ఇప్పటివరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, మీకు ఎంతవరకు అయితే అర్థమైంది? మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడైతే టైర్స్ అయితే చెక్ చేస్తున్నాడు. అంటే ఫోన్లోనే కొన్ని అయితే వీడియోస్ తీసుకుంటున్నాడు, ఫొటోస్ తీసుకుంటున్నాడు. అలాగే దానికి సంబంధించి సంథింగ్ ఏదో చేస్తాడు ఫోన్లోనే. మళ్ళీ మీటర్తో అయితే టైర్స్ దగ్గర అయితే చెక్ చేస్తాడు. నిదానంగా ఓపికతో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్లస్ పీడిఐ కూడా బాగానే చేశాడు. అంటే కారుకి సంబంధించిన ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చెక్ చేశాడు. పెయింటింగ్ కానీ, బయట టైర్స్ కానీ, ఇంకా అన్ని డోమ్ కానీ మొత్తం అయితే చెక్ చేశాడు. డిక్కీ మొత్తం. మీరెవరైనా కానీ కార్లు కొనాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కారు కొనే ముందు ఖచ్చితంగా పీడిఐ అయితే చేయించుకోండి. అదైతే మెయిన్ అండి. అలాగే షోరూమ్ వాళ్ళ చేత మాత్రం అసలు చేయించుకోవద్దు. ఎందుకంటే షోరూమ్ నుండి వచ్చే పీడిఐ వాళ్ళు
వాళ్ళకి సంబంధించినట్టే చెప్తారు, అంతేగాని మీకు అంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కప్పిపుచ్చుతారే తప్ప మీకైతే ఏ ప్రాబ్లం చెప్పరు. అందుకనే బయట నుండి అయితే పీడిఐ వాళ్ళని పిలిపించుకోండి. అలాగే మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను. ఇంకా పీడిఐ అయితే అయిపోయింది, మేమైతే మనీ ఇచ్చేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.